హలో ఫ్రెండ్స్, మనం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరికి వెళ్ళే మార్గంలో వివేకానంద సర్కిల్ అని చాలా పాతదండి ఇది. దీనిని మెడికల్ కాలేజ్ సర్కిల్ అని కూడా అంటారు. ఈ మెడికల్ కాలేజ్ అనేది దీని పేరు ఎస్విఎంసి అండి. ఎస్విఎంసి అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండి. మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే 500 మీటర్స్లో ఇంకా అలిపిరి టోల్ ప్లాజా అనేది వస్తుంది. ఆ టోల్ ప్లాజా ద్వారా మనము తిరుమలకి అయితే చేరుకోవచ్చండి. ఆ కనిపిస్తున్నది గాలిగోపురం అండి. ఆ గాలిగోపురం అనేది దాన్ని జీజీఎం అని కూడా అంటారు. మనం ఇప్పుడు చాలా ఫాస్ట్గా అలిపిరి లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకోబోతున్నాము. అక్కడి నుంచి భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తాము ఇప్పుడు. భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము. ఇదే దర్శనం టికెట్లు తీసుకునే క్యూ అండి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్ లేదా జిరాక్స్ ఉన్నా పర్వాలేదు, తీసుకొని క్యూలోకి అయితే వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరండి. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురు క్యూ లోపలికి వెళ్ళి దర్శనం టికెట్లు తీసుకోవాలి. ముగ్గురు మీరు అక్కడ కూర్చోండి, నేను ఒకరిని పోయి తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళినా కూడా ఆ టికెట్లు ముగ్గురికైతే ఇవ్వరు. నలుగురుంటే నలుగురు వెళ్ళి దర్శనం టికెట్లు తీసుకోవాలండి. అప్ టు 12 years ఉన్న పిల్లలకైతే దర్శనం టికెట్లు అవసరం లేదు, వాళ్ళు కూడా ఇవ్వరు. ఈ భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల దర్శనం టికెట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకటి శ్రీవారి మెట్ల దర్శనం టికెట్లు, మరియు రెండవది అలిపిరి దర్శనం టికెట్లు అండి. ఒక రోజుకి 16,000 నుంచి 18,000 వరకు అప్రాక్సిమేట్గా దర్శన టికెట్లు అనేది కోటా అనేది విడుదల చేస్తారు. ఇది భూదేవి కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీనివాసం 3 చోట్లకి కలిపి ఆ 16 నుంచి 18,000 వరకు అయితే దర్శనం టికెట్ల కోటా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఒక 10 టికెట్లు బుక్ చేసినా ఈ 16 నుంచి 18,000 లోపలే కట్ అయిపోతుంది. ఒకటే అండి, 3టికి కలిపి ఆన్లైన్ అది. ఈ క్యూ లైన్ అయితే ఉదయం 11 నుంచి ఓపెన్ చేయబడి ఉంటుంది. కానీ దర్శనం టికెట్లు మాత్రం 4 గంటలు లేదా 5 గంటల నుంచి అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఒకరోజు ముందుగా అడ్వాన్స్డ్ బుకింగ్ టికెట్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అనగా ఈరోజు దర్శనం టికెట్లు తీసుకున్నట్లయితే అవి రేపు దర్శనానికండి.